హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే కనుక పనులన్నీ అయిపోయినాయండి. పనులన్నీ అయితే వంట పని అయితే అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక ఇల్లు తుడిచి తడుకుట్లు పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇంకా మా అబ్బాయి అయితే ఈరోజు సరిగా క్యారెట్స్ కూడా సర్దలేదు, హడావిడిగా అయితే వెళ్ళిపోయాడు మా అబ్బాయి అయితే కనుకండి. చాలా తొందరగా అయితే అతను కూడా వచ్చేసాడు. ఇంకా అతను కూడా కంగారు పెట్టేసాడు అన్నమాట అండి. ఇంకా ఏముందంటే మన ఇల్లు తుడిచి తడుకుంటూ పెట్టేసుకొని బయట చుట్టూరు కడుక్కొని రావాలి. ఆ పని అయితే ఉంది, అదైతే కుళాయి వస్తుంది కదా బయట, ఆ టైంకి అయితే కడుగుతాను. ఆ తర్వాత అయితే ఇంకా నేను తర్వాత ఆన్ చేసి దేవుడికి అయితే దండం పెట్టుకుంటాను. ఫస్ట్ శ్రావణ శుక్రవారం కదా. తర్వాత వచ్చేసి ఇల్లు అయితే డీప్ క్లీన్ ఇంకా చేయలేదండి, నెక్స్ట్ వీక్ చేద్దాం ఊరుకున్నాను అనమాట అండి. వరలక్ష్మి ముందు వారం చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నానండి. నేనైతే కనుక టీ తాగంది రోజు కనబడదు అన్నట్టు ప్రతిరోజు టీ తాగుతాను. కాబట్టి ఈ రోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది. మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే ముందే తాగేస్తాను అనమాట. ఈ రోజు అయితే స్కూల్ హడావిడి అవ్వడం వల్ల నాకు వాడు టీ పెట్టుకునే సమయం కూడా దొరకలేదు అనమాట. గ్యాస్ కాలేదు, ఫుల్గా గ్యాస్ నిండా మా అబ్బాయి స్కూల్కి వెళ్ళే వరకు వండుతూనే ఉన్నాను. తర్వాత అయితే ఇప్పుడే కాలేదని టీ పెట్టుకుని అనమాట. ఇప్పుడు టీ తాగుతున్నాను. చూస్తున్నారు, ఇలాగైతే దేవుడిది మార్నింగే పెట్టేస్తాను. కనకత స్తోత్రం గట్ట వస్తుంది ఈ టైం మార్నింగే. అవన్నీ పెట్టేసుకుని దేవుడి పాటలు వింటూ వంట అయితే చేసుకుంటాను ఎప్పుడోనండి. దేవుడి పాటలు వింటూ ఇలాగ వంట అయితే చేసుకుంటాను. దాని దగ్గర టైం కూడా తెలుస్తుంది నాకు. ఈ టైం నాకు రోజు తెలిసిపోతుంది ఏ టైంకి ఏది వస్తుంది. అందుకనే నేను టీవీ ఆన్ చేసి వదిలేస్తాను, అక్కడ వింటూ పని చేసుకుంటానండి. మీరు ఎలా పని చేసుకుంటారో కామెంట్ సెక్షన్ చెప్పండి. నేను పెట్టే విషయం అయితే ఒక లేకుండా సార్ చెప్పి చేసుకోండి. బాయ్ బాయ్.